గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు బుధవారం. ఈరోజు రేపు మనకు నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది. ఈరోజు మార్కెట్ అనేది నిఫ్టీ అనేది చాలా బ్రహ్మాండంగా పెరిగింది. దాంతో మనం ఆడేసుకునే సీలు కూడా చాలా బ్రహ్మాండంగా పెరిగినాయి. ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే ఇది ఇక్కడ ఈ ప్రీవ్యూ క్లోజ్ అనేది 25,884లో అయితే ఓపెన్ మొత్తం మనకు లోలో ఏర్పడ్డది. ఇక్కడ చూసినట్లయితే మనకు 25,842లో ఏర్పడ్డది. కానీ ఇది మనకు ఓన్లీ ఒక 1-2 మినిట్స్లోనే ఇది మనకు 25,950 దాకా చాలా పెద్దగా వెళ్ళిపోయింది. అది ఏ విధంగా వెళ్ళింది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఈ నిఫ్టీ చార్ట్ చూసినట్లయితే ఇది మనకు ఈరోజు ఇక్కడ ఏర్పడేది కదా 440. ఓకేనా, సారీ 840 ఏర్పడ్డది. మనకు 4 మినిట్స్లోనే ఇక 5 మినిట్స్లో క్యాన్ చూసుకున్నట్లయితే మనకు 25,970 దాకా వెళ్ళింది. అంటే ఇంచుమించి మనకు 130 పాయింట్స్ అనేది ఇక్కడ గెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది మనకు మొన్నటి క్లోజింగ్ ఇది బ్రేక్ చేసింది. ఇక్కడ 915 క్యాండిల్ అనేది బ్రేక్ చేసి ఆ తర్వాత మళ్ళీ చూసినట్లయితే కరెక్ట్గా చూసినట్లయితే ఇది ఇక్కడ ఈ 915 క్యాండిల్ ఉంది కదా, దీని కింది బాడీ సపోర్ట్ తీసుకొని ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇది ఇక్కడికి బ్రేక్ చేసింది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది. ఇది ఈ 915 బాడీ ఉంది కదా అంతవరకు వెళ్ళింది. అంతవరకు వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ రిజెక్ట్ అయ్యి, ఓకేనా, అక్కడి నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఈ కింద ఉన్న మళ్ళీ ఈ 15 క్యాండిల్ ఉంది కదా ఇక్కడ నుండి మూమెంట్ తీసుకొని, ఓకే, అక్కడ నుండి మూమెంట్ తీసుకొని ఇది మళ్ళీ మూమెంట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఆడి చేసుకున్న పేజీలు కూడా ఒకసారి గమనిద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనకి ఇది నిన్నటి క్లోజింగ్ ఓకే, ఇది మనకు గురువారం ఎక్స్పైర్ క్లోజింగ్. ఇక్కడ ఒక 915 క్యాండిల్ ఏర్పడ్డది. ఇది చూసినట్లయితే ఒక 5 మినిట్స్ క్యాండిల్. ఇది 245 నుండి ఏకంగా ఎక్కడికి రావడం జరిగింది. ఇది 155 రూపాయల నుంచి మనకు 100 పాయింట్లు దీంట్లో మనకు పడడం జరిగింది. దాంట్లో 130 పాయింట్స్ గెయిన్ అయితే ఇలా మనకు 100 పాయింట్లు జరిగింది. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ బ్రేక్ అయిపోయిందో ఈ విధంగా కింది రావడం జరిగింది. దీంట్లో మాత్రం ఇక్కడ చూసుకున్నట్టుగా దీంట్లో మనకు ఎటువంటి యూ షేప్ అనేది లేదు. ఇక్కడ మనకు డైరెక్ట్ ఇక్కడ మూమెంటం తీసుకుంది, చిన్న మూమెంటం తీసుకుంది. ఇట్లా చిన్న క్యాండిల్స్ ఏర్పడింది, అంత డౌన్ అయిపోయింది. మళ్ళీ చిన్న క్యాండిల్ తీసుకుంది, మళ్ళీ డౌన్ అయిపోయింది. మళ్ళీ ఈ విధంగా లాస్ట్ మూమెంట్లో కొంచెం మూమెంట్ వచ్చినా కూడా ఇది ఇంత మూమెంట్ వచ్చినా కూడా ఇది మాత్రం బ్రేక్ కాదు, ఇంతవరకు కూడా అనుకోవచ్చు అంతే. ఎందుకంటే ఇక్కడ మనకు ఇది మనకు రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఇది ఓకేనా, ఈ విక్ అనేది లేదా ఈ బాడీ అనేది ఈ బాడీ దాకా వెళ్ళనుంటే, కానీ విక్ నుండి రిజెక్ట్ అయిపోయింది. ఇది విక్ నుండి రిజెక్ట్ అయిపోయి ఈ విధంగా కింది రావడం జరిగింది ఈరోజు. ఓకేనా, ఈ విధంగా ఈరోజు పీలో జరిగింది. ఇక మనం సిఈ గురించి అంత చెప్పాల్సిన అవసరం కూడా లేదు మనకు. నేను కూడా చూసినట్లయితే ఇది మనకు ఇంత గ్యాప్ అప్లు ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఓకేనా, ఇక్కడ మూమెంటం తీసుకుంటూ ఈ విధంగా పైకి వెళ్ళి ఇక్కడ మనకు డ్రాప్ అయిపోయింది. ఇక్కడ 15 క్యాండిల్ ఉంది కదా, అక్కడ నుండి డ్రాప్ అయిపోయి మళ్ళీ కిందికి వచ్చి 10:30 నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంటూ, ఓకేనా, దీని బాడీ మీద మూమెంటం తీసుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఇది దీని బాడీ మీద నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటూ ఈ విధంగా పైకి వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం ఆడి చేసుకున్న సిఈలో ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మనం 26,200 సిఈ అనేది ఆడ్ చేయడం జరిగింది. ఇప్పుడే మనం గుర్తుంచుకోవాలి, ప్రతిదీ మనకు ఇట్లా యూ షేప్ వస్తుందని మనం ఎప్పుడు అనుకోకూడదు. అర్థమైందా? అంటే ఉల్టా ఇది అనేది ఈ విధంగా మనకు ప్యాటర్న్ అనేది ఏర్పడుతుంది. మనం ప్రతి దాంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక్కడ చూసినట్లయితే ఇది ఈ విధంగా పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇదే మనకు చివరి మూమెంటం అయిపోయింది. ఇది ఓకేనా, ఇది ఎక్కడి నుంచి వెళ్ళేది 39 రూపాయల నుండి ఇది 118 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ ఎక్కడికి వచ్చింది, మళ్ళీ ఇది 101 రూపాయ దాకా వచ్చింది. 101 రూపాయల నుండి మళ్ళీ ఈ విధంగా పైకి పెరిగింది, మళ్ళీ డౌన్ అయిపోయింది. ఇక్కడ మనకు ఓకేనా, డౌన్ అయిపోయి ఈ విధంగా మళ్ళీ మూమెంటం తీసుకుంది. అర్థమైందా, మళ్ళీ ఇక్కడ డౌన్ అయిపోయింది. ఈ విధంగా మూమెంటం తీసుకుంటూ మళ్ళీ ఇది ఇక్కడ రావడం జరిగింది.
ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా ఇక్కడ క్లోజ్ అయింది. అంటే ఇది 39 రూపాయల నుంచి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 161 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 26,300 సిఈ, ఇది చిన్న సిఈ. ఇది చూసుకున్నట్లయితే ఇది నిన్న క్లోజింగ్, ఇది 26 రూపాయల నుండి ఎక్కరాకి ఇది 78 రూపాయల దాకా వెళ్ళింది. ఇది మళ్ళీ ఇది 10.5కు మళ్ళీ డౌన్ అయింది. ఇది మళ్ళీ ఇది 10.5కు మళ్ళీ మూమెంటం తీసుకుని 64 రూపాయల నుండి ఓకే మళ్ళీ పైకి వెళ్ళి తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి ఈ విధంగా పైకి వెళ్ళి ఓకేనా ఆఖరికి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 109 రూపాయల దాకా వెళ్ళింది. ఎక్కడి నుండి ఇది చూసుకున్నట్లయితే 25 రూపాయల నుండి ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,150 సిఈ ఇది స్ట్రాంగ్ ఉంటుంది. ఇది అంటే మనకు స్ట్రాంగ్ ఇది ఓకే. ఇది 54 రూపాయల నుండి ఇది 145 రూపాయలకి వెళ్ళింది. దీంట్లో 100 పాయింట్లు 95 పాయింట్లు దీంట్లో కొట్టేసింది. ఆ తర్వాత మళ్ళీ డ్రాప్ అయింది. 125 నుండి మళ్ళీ ఇది 150 అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 136 రూపాయల నుంచి మళ్ళీ ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 193 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా మళ్ళీ ఇది 181 రూపాయలు క్లోజ్ అయిపోయింది, 54 రూపాయలు ఓకే. అదేవిధంగా చివరిగా చూసుకున్నట్లయితే ఈ 26,300 ఇది నిన్నటి క్లోజింగ్, ఇది 19 రూపాయలు నుంచి 61 రూపాయలు. తర్వాత మళ్ళీ ఇది 50 రూపాయల నుండి మళ్ళీ ఇది 68 రూపాయలు. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇది 55 రూపాయల నుండి మళ్ళీ ఇది ఏకంగా 87 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ డౌన్ అయ్యింది. మళ్ళీ ఇది 67 రూపాయల నుండి 78 రూపాయల్లో మనకు ఇది క్లోజ్ అయింది. రేపు మనకు ఈ సెన్సెక్స్ ఎక్స్పైర్ ఉంది. రేపు ఈ విధంగా మనకు హైలో ఏర్పడినట్లయితే మనకు మార్కెట్ ఏర్పడినట్టు ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకున్నట్లయితే ఇది ఇంకా చాలా బ్రహ్మాండంగా పెరిగే అవకాశాలు ఉంటాయి 147 దాకా. లేదా ఎందుకంటే ఇది మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది, ఇది సపోర్ట్ ఇటు మనకు బ్రేక్ అయిందంటే మాత్రం ఈ సపోర్ట్ అనేది ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మాత్రం మళ్ళీ మనకు అది డైరెక్ట్ అది ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. 147 రేపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది ఇట్లా బ్రేక్ అయిందంటే మళ్ళీ ఇది కిందికి వచ్చే అవకాశాలు రేపు ఉంటాయి. మనం రేపు చూడాలి, రేపు మార్కెట్ అనేది మూమెంట్ ఏ విధంగా ఉందో. ఇక సీలను చూసుకుంటే మాత్రం పీలను చూసుకుంటే మాత్రం చాలా అధ్వానంగా అయిపోయింది పరిస్థితి. ఒక్కొక్కటి చాలా చూసినట్లయితే ఇక్కడ 72%, 73, 72, 70% అంటే ఒక్కొక్కటి 127, 93, 53, 64, 42 పాయింట్ల దాకా చాలా ఘోరంగా పడిపోయింది. ఇది మనం 25,800 PE నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్, ఇది 88 రూపాయల నుండి దీంట్లో ఎటువంటి మూమెంటం లేకుండా ఇది 23 రూపాయలకు వచ్చింది. ఇదంతా వేస్ట్, ఇదంతా 28 రూపాయల నుంచి వెళ్ళి 32 రూపాయలకు అంటే 4 రూపాయలు, అందుకే అది వేస్ట్ అయిపోయింది అది మనకు ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,750 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు నిన్నటి క్లోజింగ్ మీద ఏర్పడ్డది ఇది ఓకేనా, 75 రూపాయల నుండి. ఎందుకంటే ఇది మన పైనుంచి వచ్చింది కాబట్టి మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటే ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది 75 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వచ్చింది, ఇది 20 రూపాయలకు వచ్చింది. అదే మరి 25,900 PE ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు కూడా నిన్నటి క్లోజింగ్. ఇది మళ్ళీ 130 రూపాయల నుండి ఇక్కడ ఇది 41 రూపాయల నుండి ఇది 40 రూపాయలకి వెళ్ళింది. అదే హైయెస్ట్ దీంట్లో. తర్వాత 35 రూపాయలకు రావడం జరిగింది. చివరిగా చూసుకున్నట్లయితే ఈ 26,000 PE ఇది నిన్నటి క్లోజింగ్. ఇది పక్కకు జరిపినా కూడా ఏం లేదు ఇలా ఓకే, జరిపినా కూడా ఇది ఇక్కడ నుండి ఇది 181 రూపాయల నుండి ఇది చివరిగా 60 రూపాయల నుండి ఇది 69 రూపాయలకి వెళ్ళింది. తర్వాత ఇది ఇక్కడ క్లోజ్ అయింది. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఇందులో మనకు పెద్ద మూమెంటం లేదు, దీంట్లో మనకు చిన్న చిన్న మూమెంటం ఉంది. ఎంత పెద్ద సైజ్ చేసినా కూడా ఇది
రూపాయల నుండి 85 రూపాయలు. ఓకేనా, 78 రూపాయల నుండి మా అంటే 6 పాయింట్లు పెరిగింది అంతే. 70 రూపాయలు కూడా. అంటే ఇటువంటి సీక్వెన్స్ ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా మనం డైరెక్ట్ దాని అపోజిట్ అయిన సిఈ అంటే సిఈ, పిఈ అంటే పిఈ. ఈరోజు సిఈ ఉంది కాబట్టి మనం సిఈలోకి వెళ్ళిపోవాల్సిందే ఇటువంటి మూమెంట్ ఉంటే మాత్రం. ఓకేనా, ఈరోజు మార్కెట్ జరిగింది ఇది. రేపు మనకు సెన్సెక్స్ ఎక్స్పైర్ ఉంది, అది ఏ విధంగా ఉందో రేపు చూద్దాం. రేపు ఇట్లా మార్కెట్కి ఇట్లా ఇక్కడ దీనిపైన ఓపెన్ అయింది అనుకోండి, ఓపెన్ అయితే మాత్రం మనం మ్యాక్సిమం ఈ 91 రూపాయల దాకా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుందంటే మాత్రం మళ్ళీ ఇది ఇంతవరకు 120 రూపాయల దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది కింద ఇక బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ కిందకి వస్తుంది మొత్తం. ఇది 20 రూపాయలు పోతుందో 10 రూపాయలు పోతుందో తెలియదు, కానీ ఇక మొత్తం వేస్ట్ అయిపోతుంది కథ. ఓకే, రైట్.